బులియన్ మార్కెట్ బుల్లెట్ గా దూసుకుపోతోంది. ముఖ్యంగా వెండిలో నాన్ స్టాప్ ర్యాలీ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో స్టాక్ మార్కెట్లు భారీగా దెబ్బతింటున్నాయి. వివిధ దేశాల మధ్య గొడవలతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి వైపు పరుగులు తీస్తున్నారు. తాజాగా గ్రీన్లాండ్ వివాదంతో బులియన్ ధరలు భగ్గుమంటున్నాయి. ఎంసీఎక్స్ లో ఇవాళ తొలిసారిగా కిలో వెండి ధర 3 లక్షల రూపాయలు దాటింది. స్టాక్ మార్కెట్లో 3,15,000 దాటింది. ఎలక్ట్రికల్ వాహనాలు, సెమీ కండక్టర్ చిప్స్ తయారీలో వెండి వినియోగం భారీగా పెరగడంతో బంగారాన్ని మించి వెండి పెరుగుతోంది. రూపాయలకు పైగా పెరిగింది. దీంతో ప్రతిరోజు డిమాండ్ కు మధ్య గ్యాప్ పెరుగుతోంది. సరఫరాతో నిమిత్తం లేకుండా ఫ్యూచర్స్ మార్కెట్లో ధరలు అనూహ్యంగా పెరగడంతో విశ్లేషకులు కూడా వెండి ధరను అంచనా వేయలేకపోతున్నారు. మార్చిలోగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కనీసం మరో 10% పెరుగుతాయని సిటీ బ్యాంక్ వంటి బ్యాంకింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు బంగారం ధర కూడా క్రమంగా పెరుగుతోంది. తులం బంగారం ధర ₹1,50,000 చేరింది. వెండి ధర పగ్గాలు లేకుండా పరుగులు పెడుతోంది. ఫ్యూచర్స్ ట్రెండింగ్ లో కిలో వెండి ధర తొలిసారి 3 లక్షల మార్క్ దాటింది. మార్చ్ డెలివరీ కాంట్రాక్ట్స్ ఒక్క రోజులోనే 13,553 పెరిగి ₹3,01,315 చేరింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర రికార్డు స్థాయిలో $90.35 పెరిగింది. గతేడాది డిసెంబర్ 31 నాటికి ₹2.35 లక్షలుగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 66,000 వరకు పెరగడం గమనార్హం. మరోవైపు హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,49,480 చేరింది. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ వెండి పథకాల్లోకి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రవాహం పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, బలహీనంగా కదలాడుతోన్న అమెరికా డాలర్ ఇవన్నీ వెండి గిరాకీకి అనుకూలంగా మారాయి. రష్యా ఉక్రెయిన్ యుద్దం, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాలు వడ్డింపు ఫలితంగా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి మందగించడం తదితర కారణాల వల్ల సురక్షితమని భావించి బంగారం, వెండి కొనుగోలు చేయడం పెరిగింది. వెండికి ఆభరణాల రంగాన్ని మించి పారిశ్రామిక గిరాకీ అధికం. సెమీ కండక్టర్, సౌర విద్యుత్ వాహక విభాగాల నుంచి వెండికి గిరాకీ పెరుగుతోంది. ధర పెరుగుతున్నందున ఎక్కువ మంది వెండి ఐటీఎఫ్ లలో పెట్టుబడి పెడుతున్నారు. ధర బాగా అధికమయ్యేందుకు ఇది దోహదపడుతోంది. వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన